నమస్కారం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. ఉగాది షడ్రుచుల మాదిరిగానే మన జీవితాల్లో కష్ట సుఖాలు ఉంటాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. పండుగలు మనకు ఆరోగ్యకరమైన జీవన శైలిని నేర్పిస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో పంచాంగ శ్రవణం కూడా అలానే వింటాం. సంపద కొంతమందికి సొంతం కాకూడదు, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పారు. ప్రత్యేకమైనటువంటి రీతిలో వారికి శక్తిస్తూ ఉన్నారు. గట్టిగా ఉండాలి కరతాళ ధ్వనులు పెద్దలారా. 2 కళారత్న పురస్కారం డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు ఆకాశవాణి దూరదర్శన్కి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా సమున్నత పదవిలో విశిష్ట భూమిక పోషించారు. అనేక అద్భుతమైనటువంటి అవతారాలు చేశారు, పుస్తకాలు వ్రాశారు. గౌరవనీయ డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు గారు మీడియా అంతటికీ కూడాను గర్వకారణమైనటువంటి రీతిలో ఎన్నో రకాలైన సేవలు చేస్తున్నటువంటి ఇప్పటికీ కూడాను విశేషంగా ముఖ్య భూమికతోటి పోషిస్తున్నారు సాహిత్య రంగంలో వారి యొక్క పాత్ర. ఈ రోజు మీ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే నాగపణి శర్మ గారు మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, దేశం మొత్తం ఉండే వివిధ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనేది తెలుగువారి తొలి పండుగ. ఇప్పటి నుంచి పండుగలన్నీ ప్రారంభమవుతాయి. తెలుగు వారికి నూతన సంవత్సరం మొదలయ్యేది నేడే. అయితే మన ప్రత్యేకత మనం చూస్తే ఉగాది పచ్చడి మన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఉగాది పచ్చడిలో ఇప్పుడే అందరూ సేవించాం, అది మన ఆచారం. ఇందులో చూసి తీపు, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే రుచులు ఉన్నట్లే మన జీవితాల్లో కూడా కష్ట సుఖాలుంటాయి. కొంతమంది ఎక్కువ కష్టాలు తెచ్చుకుంటాం, కొంతమంది బ్యాలెన్స్గా ఉంటే కష్టాలను అధిగమించే శక్తి కూడా మనకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు సంవత్సరాలు 60 ఉంటే ఒక్కో ఏడాదికి ఒక్కొక్క పేరుంది. ఈ ఏడాది పేరే పరాభవనామ సంవత్సరం. అదే మరి మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఉగాది పచ్చడి ఎంత ఇష్టంగా తింటామో అదే సందర్భంలో పంచాంగ శ్రవణం కూడా అంతే ఇష్టంగా వింటాం. అందరం కూడా కోరుకున్నది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయ పంచకట్టు, గుజాన కండువాలతో ఉగాది వేడుకలకు వైఎస్ జగన్ హాజరయ్యారు. ఉగాది వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజ తర్వాత సుబ్రహ్మణ్య శాస్త్రి పంచాంగ శ్రవణం విరమించారు. పంచాంగ శ్రవణం అనంతరం వైఎస్ జగన్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందించారు. పంచాంగ శ్రవణం అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటున్న అందరికీ వైఎస్ జగన్ హృదయపూర్వకంగా శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మం ద్వంద్వం ధర్మం ధర్మం ద్వంధృత్యా ధృత్యా త్వం ధర్మం ధర్మం ద్వంధృత్యా ధృత్యా ధృత్యా త్వం ధృత్యా చ ధృత్యా త్వం ధృత్యా చ
ధృత్యా చ నియమేన చ ధృత్యా. ఉగాది సందర్భంగా ఇక్కడున్న పార్టీ నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్రంలో మిగిలిన చోట్ల ఉన్న కూడా నాయకులు కార్యకర్తలే కాక రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు వారందరికీ కూడా ఎక్కడున్నా కూడా అందరికీ కూడా ఈ ఉగాది సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. గురుజన కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చారు. ఈ క్రమంలో పిన్నెల్లికి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ పెందుర్తి మండలంలోని టీడీపీ వర్గాల గొడవలో నాపై అక్రమ కేసులు బనాయించారు. ఆధిపత్య పరులు జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇరికించారు. ఆనాటి ఎస్పీ సైతం ఈ హత్యలు ఇరు వర్గాల పోరుగా తేల్చారు. అయినప్పటికీ మమ్మల్ని అన్యాయంగా జైలుకు పంపించారని చెప్పారు. అక్రమంగా అన్యాయంగా మా మీద కేసు బరాయించి ఈ రోజుకి 99 రోజులు అక్రమంగా కూడా నిర్బంధించడం జరిగింది. ఆ గ్రామంలో ఈ సంఘటన జరగడానికి ఒక నెల ముందు కూడా ఆధిపత్య పోరులో 2 వర్గాలకు సంబంధించి అక్కడ గొడవలు జరిగినాయి. కన్సల్ట్ ఎస్పీ గారు కూడా ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. టోటల్గా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏం జరుగుతున్నది కూడా తెలుసు. స్పాట్ జరిగిన తర్వాత కూడా ఎస్పీ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి వాళ్ళ 2 ఆధిపత్య పోరు 2 వర్గాలకు సంబంధించి వాళ్ళు ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు చంపుకున్నారని చెప్పడం కూడా జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని టార్గెట్ చేసి అన్యాయంగా ఈ కేసులో మమ్మల్ని ఇరికించడం జరిగింది. నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మాకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు దీని వెనకాల ఎవరున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. జిల్లా స్థాయి శ్రీ పరభవనామ సంవత్సరం ఉగాది ఉత్సవాలు గుంటూరులో వైభవంగా జరిగాయి. రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. ఉగాది వేడుకల్లో కలెక్టర్ తమీం అన్సారియా, కమిషనర్ మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్ ను మంగళ వాయిద్యాలతో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జిల్లాలను అన్ని రంగాల్లో ముందంజలో ఉంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉండేలా కృషి చేయాలన్నారు. మరొకవైపు వేదిక మీద మీరందరి రాకతో యువతం ఎంత చప్పగా ఉంది. అందరూ ఉగాది పచ్చడి మా తెలుగు తల్లికి మంగళారతులు కను చూపులో దించు మా తల్లి, మా తెలుగు తల్లి. మట్టి పట్టించి సాయంత్రం వెళ్ళేటప్పుడు
స్కూల్లో చెప్పి కాబట్టి ఇది పంచాంగము అన్నారు. ఈ యొక్క పంచాంగ శ్రవణం, ఈ యొక్క ఉగాది సంవత్సరం ఉగాది ఈ రోజున మనం అంతా కూడా శ్రవణం చేయడం వల్ల చక్కగా వచ్చి ఆయుర్వృద్ధిలో ఉంటాము. శుభకరం మంచి శుభాలు కలుగుతాయి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. చిత్తూరు శేషమమ్మ గారు, శ్రీమతి సమ్మరాజు రమణి గారు, కవయిత్రి గారు, వారికి పురస్కారాన్ని అందుకున్న శుభ సందర్భంలో మనందరం అభినందనలు తెలియజేద్దాం. చేతులు జోడించి వారికి కంగ్రాచులేషన్స్. అశ్వపున్నీస గారు, కవయిత్రి, వారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మీ కళలు పాల్గొన్నటువంటి కొత్త పాటలన్నీ ఈ భవిష్యత్తుకు మేల్కొంపు కావాలని కోరుకుంటూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ డాక్టర్ రావుల శ్రీనివాసరావు గారికి బాల సాహిత్యవేత్తగా జీవితం ఆయుర్వేద అష్టేశ్వర సుఖ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా సాగడానికి సహాయ సహకారాలు అందించినటువంటి అనేక మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, సిఓజెడ్పీ అడిషనల్ కమిషనర్ గారికి, ఏసీఐ గవర్నమెంట్, ఇతర జిల్లా అధికారులు అందరికీ, ఇక్కడ పంచాంగ పఠనం చెప్పడానికి వచ్చిన వేద పండితులు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఉన్న చిన్నారులకు నా శుభాశీస్సులు. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ ప్రతి ఇంటిలో సంతోషాలు, ఆరోగ్యం, సమృద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్యం నిండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన జిల్లా కూడా ప్రతి రంగాల్లో ముందుకు వెళ్ళాలి. దానికి ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హ్యాపీ ఆల్రెడీ మీకు అడిషనల్ కమిషనర్ గారు చాలా లోతుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈరోజు మనం అందరం ఒక నూతన సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇన్ నార్త్ ఇండియా బేసికలీ సంక్రాంతి ఇస్ అ ఫెస్టివల్ వి సేల్ ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్. కానీ సౌత్ లో మన ఉగాడి అండ్ దాని తర్వాత వేరే వేరే స్టేట్స్ లో వేరే వేరే పేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు మనం అందరం పబ్లిక్ వెల్ఫేర్ కోసం పని చేస్తున్నాం. సో ఇప్పుడు ఏసీ గారు కూడా చెప్పారు, మన నూతన సంవత్సరంలో we have to work to achieve our targets. We have to work for the things which we were not able to complete in the last year. మన లాస్ట్ ఇయర్ లో ఏంటి శుభాకాంక్షలు. ఉగాది గురించి నా ముందు అందరూ కూడా చెప్పారు. ఉగాది అంటే ఒక యుగ ప్రారంభం, తెలుగు నూతన సంవత్సర ఆరంభం. ఉగాది అంటే మన ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు పండగ అని అంటాము. ఉగాది అంటే ఈ రోజు మనం ఒక మంచి ఏదైనా యాక్టివిటీ చేయాలంటే, ఒక మంచి ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఈ రోజు ఒక మంచి రోజులుగా గుర్తించి చేస్తారు. దాంతో పాటు ఉగాది అంటే ఉగాది పచ్చడి అందరికి గుర్తు వస్తుంది. ఉగాది పచ్చడిలో ఒక 6 రుచులు ఉంటాయి. మన జీవితంలో ఏ విధంగా ఎప్పుడు కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అలానే ఈ ఉగాది పచ్చడి అన్నిటికీ మనకు గుర్తు చేస్తుంది. కానీ ఏదైనా ఉంటే స్టూడియో 81 ఆధ్వర్యంలో గుంటూరులో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను స్టూడియో 81 థియేటర్లో విడుదల చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూ కొంత విరామం అనంతరం సినిమాలో నటించినప్పటికీ పవన్ కళ్యాణ్ నటనలో ఏమాత్రం మార్పు రాలేదు. గత సినిమాల మాదిరిగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా డాన్స్ లు అదరగొట్టారు. తాజా రాజకీయ పరిణామాలు హాస్యం జోడించి కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా చిత్రం నిర్మించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల పట్ల మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు. தமிழ்நாடு இவங்க பண்ணாங்க, காசி சிதம்பரம் சொல்லிட்டு அவங்க. ஓகே, அவர் தான் தமிழ்நாடு பண்ணார். நம்ம நார்த் இந்தியா வந்து
టీ-షర్ట్ కన్నా ఇట్లా మనం पता ही नेक्स्ट ईयर मेल सेक्टर అమ్మా అవి స్కాన్ అయిపోయినాయి కదా మీరు ఎందుకు కూర్చోండి అండి అందరికీ ప్రస్తుతంగా మీడియా అందరికీ ఇక్కడికి హ్యాపీ స్టూడియో 81 సినిమాస్ ని ఈ రోజు లాంచ్ చేస్తున్నాం. మీరందరూ రావడం చాలా సంతోషం. అలాగే మేము గుంటూరుకు మళ్ళీ రావడం అండ్ ఈ రోజు ఉగాది రోజున హ్యాపీగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ గుంటూరు ప్రజలకు దగ్గరగా వస్తున్నాం మేము. సో ఆల్రెడీ ముందు ద సినిమా అనేది ఓపెన్ చేసాం, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ఉగాది నుంచి స్టూడియో 81 సినిమాస్ గా గుంటూరుకి లాంచ్ అవుతున్నాం. సో చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా అదే పాత ఎలా చూసారో అలాగే మమ్మల్ని కూడా ఆదరిస్తారని అందరూ కోరుకుంటున్నాం. సో బెస్ట్ టెక్నాలజీ ఎలా ఉంటుందో అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. ఆల్ వార్క్ 4K ప్రొజెక్టర్స్ లేజర్ ప్రొజెక్టర్స్తో అండ్ డాల్బీ అట్మాస్తో అండ్ 13 స్క్రీన్స్తో 3D స్క్రీన్స్ అన్ని బెస్ట్ ఫార్మాట్స్తో వస్తున్నాము. సో మూవీ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది. ది బెస్ట్ ఉంటుంది టౌన్లో. యూ గైస్ కెన్ రియలీ ఎంజాయ్ ఇట్. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఇంకా ఫుడ్ ఐటమ్ కన్స్ట్రక్షన్స్లో కూడా పాప్కార్న్ వచ్చి మా ఫేమస్. ఫస్ట్ టైం వీఆర్ ద వన్స్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఫ్రీగా టెస్ట్ చేయొచ్చు. ఇట్ బి వండర్ఫుల్. సో మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేస్తారని, మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ అన్ని కూడా మాకు ఇస్తారని చెప్పాలని మేము కోరుకుంటున్నాము. సో వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శుభాకాంక్షలు మీడియా సోదరులందరికీ. ఆల్ మేజర్స్ కానీ ఏదైనా కానీ అంత బాగుంది. సినిమా గురించి వస్తే సినిమా చాలా చాలా బాగుంది. అందరూ వీక్షించవలసిన సినిమా. గుంటూరు నారాకోడులోని శ్రీ బ్రహ్మరంభ టౌన్షిప్ వారి ఆధ్వర్యంలో రాగాసైట్ గెస్ట్ హౌస్ వద్ద భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, బ్రహ్మరంభ టౌన్షిప్ డైరెక్టర్ గల్లా రామచంద్రరావు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ బ్రహ్మరంభ టౌన్షిప్ వారు మా కస్టమర్ దేవులకు మరియు శ్రేయోభిలాషులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఈ పండుగ పర్వదినాన సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో దేవుడు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రహ్మణ టౌన్షిప్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో ఈ సంవత్సరం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో అందరూ తొలగతోగాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆనందంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. శ్రీ భ్రమరా టౌన్షిప్స్ వారి ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగు సంవత్సరాది ప్రారంభంగా ఈ పరాభవనామ సంవత్సర మొదటి రోజున ఉగాది రోజున శ్రీ భ్రమరా రాగా ప్రాజెక్టులో ఈరోజు చిన్న ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తూ శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ మా మార్కెటింగ్ మిత్రులందరికీ మరియు మా కస్టమర్లందరికీ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే 30 రోజుల పాటు అకుంఠిత దీక్షతో రంజాన్ రేపు పండగ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్న మైనారిటీ మిత్రులందరికీ సోదర సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు కొత్తపేట శివాలయం దగ్గర కృష్ణ చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కొండబోడు కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నా తండ్రి అయినటువంటి డాక్టర్ కొండబోడు బసవపున్నయ్య 1958 జనవరి 1న వైద్య వృత్తిని ప్రారంభించారు. మధ్యతరగతి గ్రామీణ ప్రజలకు మంచి నాణ్యమైనటువంటి వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ ప్రారంభించామని అన్నారు. 1990లో కృష్ణ చిన్నపిల్లల వైద్యశాలను ప్రారంభించాను. 35 సంవత్సరాల తర్వాత సాధారణ పిల్లలు వైద్య శిబిరం నుండి
అత్యవసర సేవలకు వెళ్తున్నాం. చిన్నపిల్లలకు కావాల్సిన ఆపరేషన్, ఇన్ఫెక్షన్, లాప్రోస్కోప్, సిజేరియన్, పెడిట్రిక్, ఇంటినేషన్ యూనిట్ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చిన్నపిల్లల వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టాఫ్, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. మా తండ్రి గారైనటువంటి డాక్టర్ కొండబోలు బసవప్పన్నయ్య గారు 1958 జనవరి 1న వైద్య వృత్తి ప్రారంభించారు. దాదాపు 70 సంవత్సరాలుగా పేద మధ్యతరగతి గ్రామీణ ప్రజలకు మంచి నాణ్యమైనటువంటి వైద్యం అందించారు. అట్లాగే వారి పరంపర కొనసాగిస్తూ మేము కూడా 1990లో చిన్నపిల్లల వైద్యం స్టార్ట్ చేశాను, కృష్ణా పిల్లల వైద్యశాల అనే పేరుతో. ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత సాధారణ పిల్లల వైద్య సేవ దగ్గర నుంచి అత్యవసర సేవలకు వెళ్తున్నాం. చిన్నపిల్లలకు అవసరమైనటువంటి ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపిక్ సర్జరీ ఫెసిలిటీస్, అట్లాగే పిడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అట్లాగే నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఇట్లా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చిన్నపిల్లల వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి సిద్ధమవుతున్నాం. ఈ రోజున ఉగాది రోజున మా నాన్నగారైనటువంటి డాక్టర్ బసవప్పన్నయ్య గారి చేతుల మీదుగా మళ్ళీ ఇది పునః ప్రారంభం జరిగింది. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్, నేను, మా అబ్బాయి చైతన్య కొండబోలు, తను పిడియాట్రిక్ సర్జరీ చేశాడు సిఎంసి వెల్లూరులో. అట్లాగే ఇంటెన్సివ్ కేర్ లో ట్రైనింగ్ తీసుకున్నటువంటి పిడియాట్రిషియన్స్ ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు. మేము నలుగురు. గుంటూరు నగరంలో భద్రతా సిబ్బంది మరియు యూనిఫామ్ అవసరాల కోసం ప్రత్యేకంగా సాయి వెంకటేశ్వర మిలిటరీ స్టోర్స్ ను డాజల్ పేరుతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోలీస్ అండ్ సెక్యూరిటీ స్టోర్స్ ను డాజల్ పేరుతో గుంటూరు నగరం ఏటీ అగ్రహారం ఎస్కేబిఎం స్కూల్ ఎదురుగా ఉగాది పండుగ నాడు ఘనంగా ప్రారంభమైంది. అనంతరం నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ, ఈ సంస్థ యూనిఫామ్ మెటీరియల్స్ సరఫరాలో ప్రత్యేకతను సంపాదించిందని, ఈ స్టోర్ లో స్పోర్ట్స్ కి సంబంధించిన బ్రాండెడ్ మెటీరియల్ అయిన షార్ట్స్, షూస్, టీ-షర్ట్స్, పోలీసు, సెక్యూరిటీ, ఎన్సీసీ అండ్ స్కౌట్స్, ఎస్పీఎఫ్, ఆర్టీసీ సిబ్బందికి అవసరమైన యూనిఫామ్ సామాగ్రి, సేఫ్టీ మెటీరియల్స్, రెయిన్ కోట్స్, అలాగే కొన్ని రకాల షూస్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడమే లక్ష్యంగా ఈ స్టోర్ ను ప్రారంభించినట్లు యాజమాని సురేష్ తెలిపారు. భద్రతా విభాగాలకు చెందిన సిబ్బందితో పాటు సాధారణ ప్రజలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఇక్కడి సేవలను పొందవచ్చని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ నటి కుమారి హెబ్బా పటేల్ పాల్గొన్నారు. ఔపచారిక స్నానం గంధం సమర్పయామి. ఆ ప్రదేశంలో కుంకుమ బొట్టు పెట్టండి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పినీ ప్రదాశ్చ పుండరీకసముద్రస్య గృహాయిమే అలంకరణార్థం పుష్పైశ్చ పూజయామి. మహాలక్ష్మీ నమో నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం జనపురాయ నమః. స్వాహాయ నమః. పదాయ నమః. లక్ష్మీ నమః. విద్యపుష్టాయ. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం కాంతాయ నమః. కమలాక్షాయ. ఓం కాంతాయ నమః. క్షపాయ నమః. ఓం కృతసంభవాయ నమః. లోకాయ నమః. అమృతాయ నమః. దీప్తాయ నమః.
लोकविनाशिन्ये नमः लोकमात्रे नमः पद्मप्रियाय नमः पद्महस्ताय नमः भवाय नमः पद्ममुख्ये नमः पद्मनाभप्रियाय नमः पुण्यगन्धाय नमः इंद्राय नमः इंद्रसहोदर्ये नमः इंदुदाय नमः इंदुशीतलाय नमः आह्लादजनन्ये नमः पुष्ट्ये नमः देव्ये नमो नमः ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां नक्षत्रयुक्तं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदमुमावह तां महावह जातवेदो लक्ष्मीमलपकामिनीं तस्यां हिरण्यं विद्महेता ज्वलन्तीं श्रियं लोके देवतिष्ठमुदारां ప్రజలందరికీ ఈ రోజు 19/3/26 సాయంత్రం 4:30 మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి గారు, సినీ నటి హెర్బా పటేల్ సాయంత్రం 4:40 మా షాపు ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఈ షాపు ప్రత్యేకత ఏంటంటే గుంటూరు నగర ఫస్ట్ టైం గా ఈ షాపు ఓపెన్ జరుగుతుంది. స్పోర్ట్స్ వేర్ డాజిల్ షోరూమ్, స్పోర్ట్ టీ షర్ట్లు, లోయర్లు, షార్ట్స్ ప్రత్యేకంగా స్పెషల్ క్వాలిటీలో తయారు చేస్తుంది. ప్రప్రథమంగా గుంటూరు సిటీలో ప్రారంభం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం మా అడ్రస్ గుంటూరు ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ 8th లైన్ SKBM స్కూల్ ఎదురుగా. అందరూ తప్పకుండా క్వాలిటీని మమ్మల్ని గుంటూరు ముందుగా అందరికి గుంటూరు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా దగ్గర ఈ డాజిల్ స్పోర్ట్స్ వేర్ ప్రత్యేకత టీ షర్ట్లు అందరికి అందుబాటులో, క్వాలిటీ బెస్ట్ ప్రైస్, చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటది. అందరికి రీజనబుల్ ప్రైస్ లో డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాం. తెనాలికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు గురువారం ఎంతో ఘనంగా నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉగాది వేడుకలు కోలాహలంగా జరిగాయి. ముందుగా చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించగా ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం శ్రీ ముల్లికుంట్ల బ్రహ్మానంద శాస్త్రిచే ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షులు చందు సుబ్బారావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరు కాగా విశిష్ట అతిథులుగా అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, తుమ్మల కిషోర్ బాబు, రాజుల విజయసారథి ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. పరాభవం అంటే నిరాసక్తి అయిపోద్దాం అని చెప్పి మా సోదరుడు మనకి బ్రహ్మాండమైన రిజర్వేషన్ ఇచ్చాడు. శివశక్తి స్వరూపం దాన్ని చూపించాడు. అట్లాగే ఆయన చెప్పిన దానికి రాజకీయాల్లో ఏంటి ఈ రోజున రాజకీయ నాయకుల వల్ల నష్టం కలిగిద్దని చెప్తే, రాజకీయ నాయకులు మేము కూడా 18 సాయం దాకా అంటే నీకు నష్టం జరిగిద్దంటే మనం జాగ్రత్తగా ఉంటాం. ఇట్ ఈస్ ఇండికేషన్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ for not to involve any other activities, restrictive activities లేకుండా. అందుకనే ఏంటంటే ఈ రోజున ఇలాంటి పంచాంగ శ్రవణాల ద్వారా, ఇలాంటి దిక్సూచి ద్వారా, ఇలాంటి మార్గదర్శకత్వం ద్వారా సమాజంలో మనల్ని మనం నిర్దేశించుకోవడానికి, మనం నిర్భయంగా ఒక అడుగు ముందుకు వేయటానికి వీటిలన్నింటినీ ఉపయోగించుకునేలాగా ఈ పంచాంగ శ్రవణాలు ఉంటాయి. కాబట్టి మన అందరం కూడా దీన్ని మంచిగా సంతోషంగా వీటిలన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా చెడకుండా కాపాడుతున్నటువంటి బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ని, అదేవిధంగా ఈ రోజున ఉగాది సందర్భంగా మనం ఈ వేదిక నుంచి చూస్తూ ఉంటుంటే ఈ రోజున
మరి ఎంతోమంది కళాకారులని చిన్నారులని వీళ్ళందరినీ చూస్తూ ఉంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ రకంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సుబ్బారావు గారికి, సుబ్బారావు గారు ప్రతి మనిషికి కూడా అదే చెప్పాను ఇప్పుడే, అప్ అండ్ డౌన్స్ ఉంటా ఉంటాయని చెప్పి, అది దాన్ని అధిగమించి ముందుకు రాగలితేనే మనం జీవితానికి ఒక ముక్తి మోక్షం అని చెప్పి ఆ రకంగా మళ్ళీ జనజీవన స్రవంతిలోకి ఆయన అడుగు పెట్టినందుకు ఆయన సంపూర్ణంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తూ, మరి జీవితంలో మనకి ఏది అయితే ఇందులో అయితే నిష్ణాతులుగా ఉన్నామో, ఎందుట్లో అయితే మనం చేయగలమనే నమ్మకం ఉంటుందో, మీరు కృష్ణ గారు, మీరు సుబ్బారావు గారు, మీ అందరూ కూడా మరి ఆయన పేరుని మర్చిపోకుండా చేయటమే కాకుండా మీలో ఉన్నటువంటి శక్తి సమర్థతని ఈ సమాజానికి అనునిత్యం అందించేదానికి ఎప్పుడు కూడా మన ఆరని జ్వాల అనే భావంతో ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ తెలుగుగా శుభాకాంక్షలు. సో ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. మౌనమణి అని చెప్పని ఇక్కడ శ్రామికుడు అని చెప్పి చంద్ర సుబ్బారావు గారు ఈ కాగితం ఇప్పుడే చదివాను. సో తెలుగు అంటే మన సాంప్రదాయం. నేను మధ్య యుఎస్ వెళ్ళాను కానా ప్రోగ్రామ్కి. దాంట్లోనే టాంపాలో నాట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. అక్కడ నాకు అలపాటి రవీంద్ర కలిశారు, శాన్ ఫ్రాన్సిస్కోలో డాక్టర్ అయినా. సో ఆయన కలిసినప్పుడు మామూలుగా మాట్లాడాను. ఈవినింగ్ ఆయన పక్కన ఉండగా రాజు గారి నుంచి కాల్ వచ్చింది రవీంద్ర గారికి, అని ఎలా ఉన్నావు అని చెప్పని. ఆయన ఇప్పుడు మాట చెప్పారు, ఇంత బిజీలో కూడా రాజు గారికి ప్రతిరోజు అన్నయ్యకి కాల్ చేస్తారంట, ఎలా ఉన్నావు అని చెప్పని. ఇది కాదు తెలుగు. ఇవాళ మనం మన అమ్మకి, మన అన్నయ్యకి, మన చెల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తాం. సో ఈ కాగితం మొత్తం చదివినప్పుడు ఈయన రాజా గారి గురించి కొంత రాశాడు. బెల్లిమంత శ్రీరామకృష్ణ, ఆలపాటి శ్రీరామకృష్ణ, మార్చి 29 ఆలపాటి శ్రీరామకృష్ణ ఎట్ల బంధాలు దొరుకుతాయి మనకి. ఒక తిరణాల చదువుల పోటు, తండ్రి మీద గౌరవం, అన్నం మీద గౌరవం, కుటుంబం మీద గౌరవం, కుటుంబం అంటే బాధ్యత. ఇది కదా తెలుగు, ఇది కదా తెలుగు ఉగాది. సో ఈ ఉగాది రోజు మన కుటుంబ బాధ్యత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.